ఓవైపు అభివృద్ధి వైపు అడుగులు వేసేటటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మార్పులు తేవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి కాజా టోల్గేట్ మీదుగా వెళ్ళేటటువంటి జాతీయ రహదారి ప్రస్తుతం తాత్కాలికంగా అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్డు గుండా అత్యంత వేగంగా కూడా వాహనాలు అయితే ప్రయాణం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక వాహనం ఏదైతే ఉందో అది చాలా వేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రమాదాలు కూడా చోటు చేసుకునేటటువంటి నేపథ్యంలో రోడ్డు పైన పశువులు, అంటే ఇక్కడ వెంకటపాలెం ఇవంతా కూడా పల్లెటూరు వాతావరణం ఉంటుంది. వాళ్ళు పశువులను మేత కోసం రోడ్లపైకి తెచ్చి ఇటు పొలాల్లోకి తోలేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో రూట్ అర్థం కాక కొన్ని బర్రెలు అయితే ఈ జాతీయ రహదారి పైన, అంటే ఈ రోడ్డు పైనే పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలా పడుకోవటం అనేది చాలా ప్రమాదకరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అవి మూగజీవులు, వాటికి తెలియదు. రెండు వెహికల్స్ కనుక వస్తే అవి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అలానే ఉండిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటికి ప్రమాదకరమే, ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి ప్రమాదకరమే. ఎందుకంటే ఇప్పుడు తాత్కాలికంగా అనుమతించినప్పటికీ వేగంగానే వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి కంట్రోల్ అవ్వకపోతే వాటిని గుద్దేటటువంటి ప్రమాదం ఉంటుంది. అటు రైతులు బాధపడాలి, మూగజీవులు బాధపడాలి. కంపల్సరిగా దీనిపైన అయితే అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోడ్ల మీదకి పశువులు రాకుండా, ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే రోడ్డు సేఫ్టీ అధికారులపైనే ఉందనే విధంగా చెప్పాలి.